నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేనటువంటి దేవుడు, యుగ యుగములు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గము అనగా నీతిమంతుడైనటువంటి మనుషులు నడిచేటువంటి మార్గము. నీతిమంతులైనటువంటి మనుషులు ఎవరున్నారు అని ఆలోచన చేస్తే వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి వారి యొక్క మార్గం ఎలా ఉంటుందంటే, అందరికీ నీతిని దయచేసేటువంటి యేసయ్య ఏర్పాటు చేసినటువంటి మార్గమే నీతి మార్గం. కాబట్టి పాపులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా వారిని కూడా ప్రభు నీతిమంతులుగా మారుస్తున్నారు. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు సాతాను యొక్క మార్గములో నడవరు, లేదంటే వారి యొక్క సొంత ఆలోచన చొప్పున ఈలోక సంబంధమైనటువంటి నడవరు. కానీ ప్రభు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి నీతి కలిగినటువంటి న్యాయము కలిగిన అబద్ధము లేని సత్యమైనటువంటి మార్గములో వారు నడుస్తూ ఉంటారు. అటువంటి మార్గం అనేది మనకి జీవాన్ని కలుగు చేస్తుంది అని అంటారు. అంతేకాకుండా దాని యొక్క త్రోవలో, ఏ త్రోవ? నీతిమంతులు నడిచేటువంటి త్రోవలో మరణం అనేది ఉండదు పుల్లారా. కాబట్టి అటువంటి మార్గములో నడవాలనే ప్రభు మనందరికీ బోధిస్తున్నారు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. కాబట్టి నీతి లేనటువంటి ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, అనగా ఆయన యొక్క మాటలను విని, ఈయన మనందరి కొరకు వచ్చినటువంటి రక్షకుడని నమ్మి, ఈయన మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరిచి, మన యొక్క ప్రతి అవిధేయత నుంచి మనకు విడుదలను దయచేసి నీతిమంతులుగా మనల్ని మార్చి తన యొక్క పరిశుద్ధ పట్టణములోనికి, అనగా నిత్య జీవములోనికి, అనగా మరణము లేనటువంటి మార్గములో మనల్ని నడిపించి తన యొక్క రాజ్యానికి తీసుకువెళ్తాడని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడు అంటాడు. అనగా నిరంతరం కూడా జీవించి ఉండేటువంటి గొప్ప ధన్యతను ప్రభు మనకిస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాలి. నిత్య జీవము అనగా అర్థం ఏంటంటే నిత్యము జీవించేటువంటిది. శరీరము కాదు, కానీ మనలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ అనేది నిత్యము కూడా జీవింపచేసేటువంటి శక్తి ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆ ఆత్మ పరిశుద్ధపరచబడుతుందో అప్పుడు మాత్రమే నిత్య జీవములోనికి వెళ్తుంది. ఒకవేళ మన యొక్క ఆత్మ గనక పరిశుద్ధపరచకుండా ఉన్నట్లయితే ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రతి అపవిత్రత కూడా మన యొక్క ఆత్మకు అంటుకున్నట్లయితే మనము నిత్య రాజ్యానికి వెళ్ళలేం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అవును ప్రియులారా, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని దాటేసి జీవములోనికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటారు. కారణం ఏంటంటే ఆయనే మనకు తీర్పు తీర్చేటువంటి వాడు. ఆయన ద్వారానే మనము నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి ఆయన యొక్క రాజ్యములోనికి మనందరం కూడా చేరేటువంటి వారిగా ఉంటాం. అంతేకాకుండా రోమాపత్రికలో కూడా మనం గమనించినప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదము. కాబట్టి ఆయన రక్తములో మన ప్రతి అవిధేయత ఒప్పుకొని కడగబడదాం. తద్వారా ఆయన ఇచ్చేటువంటి నీతిమత్వాన్ని మనం తీసుకొని ఆయన మార్గములో నడుస్తూ ఉగ్రత నుంచి రక్షించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీతి మార్గము నడిచినటువంటి వారు జీవానికి వెళ్తారు, మరణం నుంచి తప్పించబడతారన్నావు నాయన.
మా యొక్క జీవితాలను నాయన పరిశీలన చేసుకొని మేము నీతి మార్గంలో నడుస్తున్నామా, లేదంటే నీతి లేని ఇహలోక సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తున్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ నీతి తప్పినటువంటి స్థితిలో ఉంటే మమ్మలను మేము సరి చేసుకుని నేను మీ మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి కృపను మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.